యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అన్నటువంటిది తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం కింద ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. అసలు ఏముంటాయి అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశాలు. వివాదాస్పదం అంటూ వీళ్ళు రాసుకొచ్చినటువంటి దాంట్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక అంశాలతో ఉన్న బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. సహజీవనంలో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపును కల్పించడంతో పాటు సహజీవనాన్ని నమోదు చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు ఆమోదం కోసమే 4 రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బిల్లు ఆమోదం పొందితే స్వతంత్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతోంది. అయితే పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ నిబంధనలు వర్తిస్తాయి. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. సహజీవనం సాగించాలనుకుంటున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువకులు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిని స్పష్టం చేశారు. అయితే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయరు. సహజీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగిన మైనర్ అయినా సహజీవనం సంబంధాలు రిజిస్టర్ చేయబోరు. సహజీవనం దరఖాస్తులు ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే రిజిస్టర్ పోలీసు విచారణ కోరవచ్చని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తారు. సహజీవనాన్ని రిజిస్టర్ చేయించకపోతే 25,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు సంక్రమిస్తాయి. ఈ బిల్లు ద్వారా బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం అమల్లోకి వస్తుంది. అన్ని మతాల్లోని బాలికలకు ప్రామాణిక వివాహ వయస్సు, విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా వంటి పద్ధతులపై నిషేధాన్ని ఈ బిల్లులో చేర్చారు. అయితే మతాల వారీగా వివాహ సంప్రదాయాలు మాత్రం మార్చలేదు. సప్తపది, నికా, ఆనంద్ కా రాజ్ వంటివి అమల్లోనే ఉంటాయి. అయితే ఉత్తరాఖండ్ తెచ్చినటువంటి ఉమ్మడి పౌర స్మృతి బిల్లును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించి ఇది మత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని అభ్యంతరం వ్యక్తం చేసి బిల్లులో గిరిజనులు మినహాయించడాన్ని ప్రశ్నించింది.